మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై మన ప్రభు శ్రమపరచబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, ప్రాణం పెట్టాడు. మనం చేయవలసింది ఒకటే, లార్డ్ జీసస్, ఐ సరెండర్ మై లైఫ్ బికాస్ యూ డైడ్ ఫర్ మీ. ప్రభు అయిన యేసు, నువ్వు నా కొరకు మరణించినందుకు నేను నా జీవితం నీ కొరకు అంకితం చేస్తున్నాను. నా పాపములను కడిగి వేయడానికి నువ్వు చేసిన త్యాగానికి నేను నీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఇదే దేవుడు ఆశించేది. నేను నీతిమంతుని ప్రభువా, నీకు తెలియదా అని చెప్పి ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నేను అపరాధిని యేసయ్యా, నా అపరాధముల నిమిత్తం నువ్వు మరణించావని నేను నమ్ముచున్నాను. నా పాపములను నీ పవిత్ర రక్తములో కడిగి వేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ ప్రభువును మహిమపరచడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఉచితంగా దయచేసినందుకు మనం ధన్యులము. మనం దేవుని సన్నిధికి రావాలి. ఒక న్యూ క్రియేషన్ మనలో సంభవించాలి. దానికి మనం చేయవలసినది ఈ పాప పంకిలమైన హృదయాన్ని యేసుని పవిత్ర రక్తంలో సోక్ చేయాలి. కడగడానికి, ముంచడానికి మనం సమర్పించాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన మనము పవిత్రులుగా బయటికి వస్తారు. అంత ఘోర పాపిని పావనుడిగా చేసే దేవుని అద్భుతమైన కృప అది ఈరోజు మనపై కుమ్మరింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి ఒక్కటే, దేవునికి పక్షాభేదం లేదండి. దేవుడు వారి పక్షాన వీరి పక్షాన ఉండేవాడు కాదు. సిన్సియర్గా ఆయనకు మొరపెట్టుచున్న అందరికీ దేవుడు తన కృప అనుగ్రహిస్తారు. ఈరోజు ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన జీవితంలో అద్భుతం చేస్తున్నాడు.